ఇప్పుడైతే ఏంటి సేమ్ డే దగ్గరగా ఉన్నాయి ఇయర్స్, అంటే నెక్స్ట్ ఇయరే, ఇంకేం లేదు. ఇప్పుడు చూడండి 1896 మనకి ఇచ్చారు December 5th. ఏమన్నా డే మారిందా? లేదు, సేమ్ డే. 1897 సేమ్ డే December 5th. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్గా 1 ఇయర్ ఉంటుంది, ఎగ్జాక్ట్గా 1 ఇయర్. అయితే ఇప్పుడు చూడండి 1896 అనేది లీప్ ఇయర్, 1897 అనేది నాన్ లీప్ ఇయర్. ఇది లీప్ ఇయర్, ఇది నాన్ లీప్ ఇయర్. ఎలా తెలుసుకున్నారంటే 4తో డివైడ్ చేయాలి అంతే. 4తో ఈ లాస్ట్ డిజిట్ డివైడ్ అయితే అది లీప్ ఇయర్, డివైడ్ కాకపోతే నాన్ లీప్ ఇయర్. ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే లీప్ ఇయర్ టు నాన్ లీప్ ఇయర్ అని +2 days యాడ్ చేస్తారేమో, అలా యాడ్ చేయకూడదు. ఇక్కడ మనకి లీప్ ఇయర్లో ఫిబ్రవరి మంత్ అనేది వస్తేనే 2 days యాడ్ చేస్తాం. ఫిబ్రవరి మంత్లో కూడా ఫిబ్రవరి 29th అనే డేట్ యాడ్ అయితేనే 2 days యాడ్ చేస్తాం. బట్ ఇక్కడ డిసెంబర్ నుంచి స్టార్ట్ అయిపోయింది, 1896లో డిసెంబర్. సో ఈ ఫిబ్రవరి ఇవన్నీ ఏమన్నా ఉన్నాయా? లేదు. 1896 December 5th నుంచి 1897 December 5th వరకు, అంటే ఓన్లీ 1 డేనే యాడ్ చేస్తాం, ఓన్లీ 1 డేనే. అర్థమైందా? ఎందుకు ఇక్కడ మనకి లీప్ ఇయర్ వచ్చింది, బట్ లీప్ ఇయర్లో ఫిబ్రవరి మంత్లో 29th అనే డే ఇక్కడ ఏమైనా యాడ్ అయిందా? లేదు, యాడ్ కాలేదు. కాబట్టి యాజ్ యూజువల్గా ఈ 1896 December 5th నుండి 1897 December 5th మధ్యలో 365 డేసే ఉంటాయి. సో 365 డేస్కి ఆడ్ డేస్ ఎన్ని? 1. సో మనకి ఇచ్చిన డేకి ఆ 1 ఆడ్ డేని ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఎందుకంటే 1896 అనేది బిఫోర్ ఇయర్, మనం ఫైండ్ అవుట్ చేస్తుంది ఆఫ్టర్ ఇయర్లో కాబట్టి. సో సాటర్డే +1 ఈక్వల్ టు సండే. అర్థమైందా? సో ఇది లీప్ ఇయర్ టు నాన్ లీప్ ఇయర్ అని చెప్పేసి 2 ఆడ్ డేస్ 1 ఆడ్ డే అలా యాడ్ చేయరు. లీప్ ఇయర్లో ఫిబ్రవరి మంత్లో ఫిబ్రవరి 29th అనే డే ఎక్స్ట్రాగా యాడ్ అయితేనే మనం చూసే డేస్ మధ్య, అప్పుడు మాత్రమే 2 days యాడ్ చేస్తాం. లేకపోతే యాజ్ యూజువల్గా 365 డేసే ఉంటాయి, 365 డేస్కి 1 ఆడ్ డేనే. సో సాటర్డేకి 1 యాడ్ చేయాలి, ఎందుకంటే మనం ఫైండ్ అవుట్ చేస్తుంది ఆఫ్టర్ ఇయర్ కాబట్టి. మనకి ఇచ్చిన డే కంటే ఫైండ్ అవుట్ చేస్తుంది ఆఫ్టర్ అయితే యాడ్ చేయాలి. సండే ఈజ్ ద ఆన్సర్. ఇక అంతే, మీరు గుడ్డిగా లీప్ ఇయర్ టు నాన్ లీప్ ఇయర్ అని ఫాలో అవ్వద్దు. ఫిబ్రవరి మంత్ వచ్చిందా లేదా? క్లియర్ అయింది అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఈ ప్రాబ్లంకి ఆన్సర్ ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.